నేను చెప్పింది అర్థమైందిగా. కళ్యాణ్ ఏంట్రా వెతుకుతున్నా? అబ్బాయి ఏం లేదు, ఇదే ట్రైన్కి నా ఫ్రెండ్ ఒకడు వస్తానన్నాడు. ఈ లెటర్ తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ లో కళ్యాణ్ ఉంటాడు, అతనికి ఇవ్వు. గో. అటు ఇటు చూస్తున్నావేంట్రా? అబ్బాయి ఏం లేదు, ట్రైన్ ఇటు నుంచి వస్తున్నా అటు నుంచి వస్తున్నా అని చూస్తున్నా. డాక్యుమెంట్స్ ట్రైన్ వచ్చేస్తుంది. నాన్న నాన్న నాకు మ్యాంగో జెల్లీ కావాలి. చిన్నపిల్లల మ్యాంగో జెల్లీ అది ఏంట్రా? సరే తెస్తాను. అరే కళ్యాణ్, మొత్తం 6 సామాన్లు గుర్తుంచుకో. బడికి వెళ్తుంది ఎక్కువ. అలాగే పోయినా ఇదిగో మ్యాంగో జెల్లీ. థ్యాంక్స్ నాన్న. అప్పుడప్పుడు ఫోన్ చేస్తుండు. సరే, ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళగానే ఫోన్ చేయి. ఉంటాను రా, బాయ్. కళ్యాణ్, నన్ను కాలేజ్ పంపించేసి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు మా డాడీ. నువ్వు వెంటనే రా. మీరు చెబితే నమ్మరు గాని అమ్మాయి మాధురి దీక్షిత్ కొంచెం తక్కువగాను, మనీషా కొయిరాలకు కొంచెం ఎక్కువగాను ఉంటుంది. మాకు పిల్లందో ముఖ్యం కాదయ్యా, ప్రెస్టేజ్ ముఖ్యం. అది వారికి బోల్డ్ అంత ఉంది. పైగా వారి పిల్లకు 4 కేజీల గోల్డ్ ఉంది. గోల్డ్ ఎన్ని క్యారెట్లు ఉందన్నది కాదయ్యా నాకు ముఖ్యం, క్యారెక్టరే ముఖ్యం. అది వారికి ఉంది, వారి కుమార్తెకే ఉంది. ఏమంటారు? తీసుకోండి. అమ్మాయిని తీసుకురండి. రాజేశ్వరి, ఇదేమిటి, ఇంట్లో లేడీస్ ఉన్నా కూడా పెళ్లి కూతున్న అబ్బాయి తీసుకొచ్చాడు? మాకు ఎవరు తీసుకొచ్చారన్నది ముఖ్యం కాదు, అసలు ఈ అబ్బాయి ఎవరు? బ్రదరా? కాదు, లవర్ని. ఏంటో అవుతున్నావు? నిజం. నిజం అంటున్నాడు, లవర్ అంటున్నాడు. అసలు ఎవరండి? ఈ అమ్మాయిని ప్రేమించిన వాడిని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాడిని. అవును, మమ్మల్ని వేరు చేసి తనకి వేరే పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. హరిశ్చంద్రరావు గారు, పెళ్లి చూపులకి పిల్లనే కాకుండా దాని తగులుకున్న వాడిని కూడా చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. అది కాదండి, మా అమ్మాయిని బెదిరించో భయపెట్టో లైఫ్ పార్ట్నర్ చేసినా పార్ట్ టైం వర్కింగ్ పార్ట్నర్ గా అతను వచ్చి జాయిన్ అయిపోతాడు, నేను స్లీపింగ్ పార్ట్నర్ అయిపోతాను. ఏమయ్యా పంతులు, ప్రెస్టేజ్ను క్యారెక్టర్ను బోల్డ్ ఉంది గోల్డ్ ఉంది అని మమ్మల్ని చీట్ చేస్తావా? నువ్వు బయటికి రాని సంగతి చెప్తాను. అదండి ఏమండి, కాస్త ఏరా, నా ఇంటికొచ్చి నా ముందే నా కూతుని పట్టుకొని నలుగురిలో నా పరువు తీస్తావా? ఆవేశపడకండి. ఎప్పుడో జరిగిన సంఘటన కారణంగా పగలు ప్రతీకారాలు పెంచుకొని మమ్మల్ని వేరు చేయకండి. ఆ పగలకి ప్రతీకారాలకి మమ్మల్ని వారసులను చేయకండి. మేము మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం. మీరు తిట్టినా కొట్టినా నరికినా చంపినా మమ్మల్ని వేరు చేయలేరు. మేము ఒకరిని విడిచి ఒకళ్ళం బతకలేం. అయితే ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేస్తారా? హాయిగా. రే హరి, లైఫ్ లో వీడు మన అమ్మాయి చెయ్యే కాదు, ఏ ఆడపిల్ల చెయ్యి కూడా పట్టుకోవడానికి వీలు లేకుండా, తాళి కట్టడానికి చేతులు రాకుండా వాడి చేతులు చచ్చుబడిపోవాలి.